ఒకసారి స్లోగన్స్ 10 సెకండ్ అంతే. జోహార్ పండుగ సాయన్న, జోహార్ జోహార్, జోహార్ పండుగ సాయన్న, జోహార్ జోహార్, కొనసాగిద్దాం పండుగ సాయన్న ఆశయాలను, కొనసాగిద్దాం కొనసాగిద్దాం, పేదల పెన్నిధి పండుగ సాయన్న ఆశయాలను, కొనసాగిద్దాం కొనసాగిద్దాం. పండుగ సాయన్న జయంతి సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఈ కార్యక్రమానికి నేను పిలవంగానే విచ్చేసినటువంటి మా రాష్ట్ర యువ నాయకులకందరికీ, మీడియా మిత్రులకందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు జానపద సాహిత్యం అంటే ఈరోజు పాలమూరు జిల్లా గుర్తొస్తుంది. మీర్ సాహెబ్ కావచ్చు, పట్లొల్ల వెంగళరెడ్డి కావచ్చు, అదేవిధంగా మా ఆరాధ్య దైవం ఏదైతే తెలుగొల్ల ఆరాధ్య దైవంగా పూజిస్తూ మేమందరము ఆయనని ఇన్స్పైర్ తీసుకొని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. ఆయనే పండుగ సాయన్న. దాదాపు 150 సంవత్సరాల క్రితం ఏదైతే నిజాం వ్యతిరేక రైతాంగ పోరాటంను అంతకన్నా ముందే చాలా మంది ఏదైతే బలహీన వర్గాల ప్రజల కోసము, ఏదైతే పీడిత వర్గాల కోసము ఈ రోజు ప్రాణాలు అర్పించిన గొప్ప నాయకుడు మా పాలమూరు బిడ్డ ఈ రోజు పండుగ సాయన్న. ఈ రోజు చాలా మంది అమెరికా ఏదైతే రాబిన్హుడ్ గురించి, ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి రాబిన్హుడ్ గురించి ఈరోజు చర్చిస్తున్నాం. కానీ మన పక్కనే ఉన్నటువంటి ఏదైతే పెద్దోళ్లను కొట్టి పేదోళ్లకు పంచి ఈరోజు కడుపు నిండా అన్నం పెట్టిన పండుగ సాయనను ఈ రోజు ఇంతకు ముందు ప్రభుత్వాలు విస్మరించడం జరిగింది. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాగానే ఈరోజు ఖచ్చితంగా జానపద సాహిత్యంలో వీరోచితంగా పోరాటం చేసిన అనేక మందిని గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర గీతంలో పండుగ సాయన్న యొక్క పదాలు ఈ రోజు పెట్టడం అనేది చాలా సంతోషం. మా జాతికి ఇచ్చిన గౌరవంగా మేము ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతకుముందు ఇట్లా మా అన్న చెప్పిండు, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ బీసీలో అత్యధిక జనాభా ఉన్నవంటి తెలుగోళ్లు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, వాళ్ళకందరికీ సముచిత స్థానం రావాలంటే ఖచ్చితంగా రేవంత్ అన్న ఇట్లా ఖచ్చితంగా మా యొక్క జనాభాకు తగ్గట్టు ఈరోజు పండుగ సాయన్న విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టాలి. దానితో పాటు పాఠ్య పుస్తకాల్లో, ఎందుకంటే వీరుల గురించి చెప్పుకుంటేనే ఖచ్చితంగా చరిత్రలో నిశ్చితం చేస్తేనే భవిష్యత్ తరాలకు మంచి ఉంటుందని గుర్తు చేస్తూ రేవంత్ అన్నకి ఈ 2 కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయే విధంగా మేంగిట్లా ఖచ్చితంగా మా వంతు కృషి చేస్తామని గుర్తు చేస్తూ, పండుగ సాయన్న ఈ రోజు ఒక కులానికి, ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు, సర్వ మతాలను ఏకతాటిపై ఎత్తి ఎవరైతే అన్యాయానికి గురైతున్నారో వాళ్ళని హక్కున తీర్చుకొని కాపాడిన మా పాలమూరు బిడ్డ, ఈ తెలంగాణ బిడ్డ, ఈ భారతదేశ బిడ్డ. కాబట్టి అన్ని వర్గాలు ఇట్లా ఈయన యొక్క వీరోచిత పోరాటాన్ని మనమందరం ఉదాహరణ తీసుకొని భవిష్యత్తులో సమానత్వం కోసం మనమందరం ముందుకు పోవాలని గుర్తు చేస్తూ, జోహార్ పండుగ.